అత్యవసర సమయాల్లో విమానాలు, హెలికాప్టర్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అదే సమయంలో అనేక దుర్ఘటనలకు కూడా అవి కారణమవుతాయి. వీటిలో కొన్ని సాంకేతిక లోపాల వల్ల కూలిపోతే, మరికొన్ని ప్రతికూల వాతావరణం వల్ల కుప్పకూలుతాయి. మరికొన్ని శత్రువుల దాడులకు నేలకొరిగాయి. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంతో విమానాలు, హెలికాప్టర్ ప్రమాదాలపై మరోసారి చర్చ తీవ్రంగా జరుగుతోంది. విమానం, హెలికాప్టర్ ప్రమాదాల్లో ఎప్పుడు ఎవరు చనిపోయారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఎంతో మంది హెలికాప్టర్ ప్రమాదాలకు గురయ్యారు. ఇక మన దేశానికి వస్తే హెలికాప్టర్ ప్రమాదంలో ఎంతో మంది నేతలు, ప్రముఖులు దుర్మరణం చెందారు. లెజెండరీ స్వాతంత్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు చాలా మంది భావిస్తారు. అయితే అతను ప్రమాదం నుంచి బయటపడ్డారని మరికొందరు ఈనాటికి నమ్ముతున్నారు. జోధ్పూర్ మహారాజా హన్వంత్ సింగ్ 1952లో భారతదేశం మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు తన సతీమణి జుబేదాతో కలిసి విమాన ప్రమాదంలో మరణించాడు. ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త హోమీ భాభా 1966 జనవరి 24న స్విట్జర్లాండ్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించారు. 1973 మే 31న ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 440 ప్రమాదంలో కేంద్ర మంత్రి సురేంద్ర మోహన్ కుమారమంగళం మరణించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ 1980 జూన్ 23న ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన వెంటనే అతను ప్రయాణిస్తున్న గ్లైడర్ కూలిపోవడంతో మరణించాడు. మలయాళ సినిమా మొదటి యాక్షన్ హీరో జయన్ 1980 నవంబర్ 16న షూటింగ్ సమయంలో హెలికాప్టర్ స్టంట్ వికటించి మరణించాడు. ఇక 1990 బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో పారిశ్రామికవేత్త అశోక్ బిర్లా మరణించగా 1994 జూన్ 9న హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వ విమానం కూలిపోవడంతో పంజాబ్ గవర్నర్ సురేంద్రనాథ్, అతని కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా 2001 సెప్టెంబర్ 30న యూపీలోని కాన్పూర్కు బహిరంగ ర్యాలీలో ప్రసంగించేందుకు వెళుతుండగా విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. లోక్సభ స్పీకర్, టీడీపీ నాయకుడు బాలయోగి 2002 మార్చి 3న ఏపీలో ఒక చాపర్ ప్రమాదంలో మరణించారు. 2004 ఏప్రిల్ 17న బెంగళూరు సమీపంలో బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్కు వెళ్తోన్న విమానం కూలిపోవడంతో నటి సౌందర్య, అతని సోదరుడు మరణించారు. సెప్టెంబర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మేఘాలయ మంత్రి సంగ్మా, 3 ఎమ్మెల్యేలతో పాటు మరో 6 మృతి చెందారు. మార్చి 31, 2005న యూపీలోని సహరాన్పూర్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోవడంతో హర్యానా విద్యుత్ శాఖ మంత్రి ఓపీ జిందాల్, ప్రముఖ పారిశ్రామికవేత్త, వ్యవసాయ మంత్రి సురేంద్ర సింగ్ మరణించారు. ఏపీకి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెప్టెంబర్ 2, 2009న రుద్రకొండ వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు మే 4, 2011న చైనా సరిహద్దుకు సమీపంలోని లుగుతాంగ్లో చనిపోయారు. డిసెంబర్ 8, 2021న భారత వాయుసేనకు చెందిన మిల్మీ 17V5 తమిళనాడులోని కోయంబత్తూర్, వెల్లింగ్టన్ మధ్య కుప్పకూలింది. ఈ ఘటనలో భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా 13 మంది మరణించారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమైంది. కారణం ఏమైనప్పటికీ హెలికాప్టర్ ప్రమాదంలో అనేక మంది ప్రముఖులు మరణించడం దురదృష్టకరం.